మా ఓటు కేసీఆర్కే పడుతుంది. అందరు కూడా ఆయనకి వేయాలని విజ్ఞప్తిగా కోరుతున్నాను. నాకు మన యాక్సిడెంట్ అయితే సీఎం రిలీఫ్ పన్ను ఇచ్చిండు మంచిగా. మన నిమ్స్ హాస్పిటల్లో బాగు చేయించారు. నాకు హార్ట్ ఆపరేషన్ అయితే వారే పెట్టుకురు మొత్తం జగదీష్ రెడ్డి. మన జగదీష్ రెడ్డి గారికి తెలంగాణకే వేస్తాం. జగదీశ్వర్ రెడ్డికి వేస్తామండి. పింఛన్లు వస్తున్నాయి, రుణమాఫీ వస్తుంది, మాకు రైతు బంధు వస్తుంది, మాకు అన్నీ వస్తున్నాయి. మేము ఆయనకే ఓటేస్తాం. కళ్యాణ లక్ష్మి రాబోతుంది, కళ్యాణ లక్ష్మి రాబోతుంది. జగదీష్ రెడ్డికే ఓటేస్తాం. శాంక్షన్ అయినాయి. మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యే కేసు అయితే సారు విడుదల చేసిండు, సాయం చేసిండు. జగదీష్ రెడ్డికే వేస్తాం. బాగానే తెలంగాణ ఈ కారు గుర్తు వచ్చిన కాంచి అందరికి మంచిగా చేసిరు. రోడ్లు కూడా మంచిగా చేసిరు. బతుకమ్మ చీరలు కూడా మంచిగానే ఇస్తుండు. కేసీఆర్ కూడా మంచిగా ఇక గృహలక్ష్మిలో కూడా ఇండ్లు కూడా చాలా మందికి ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు కూడా బాగానే ఊరూరికి ఇస్తుండు. మంచిగానే మన రైతు బంధు వాళ్ళకి కూడా రైతులకు కూడా బాగా చేస్తుండు, మంచిగా చేస్తుండు. పేదవాళ్ళకు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇది ఒక్కసారి పేదవాళ్ళకి మాత్రానికి ఇల్లు లేని వాళ్ళకి ఇంకా అందరికీ చాలామంది రావాలని కోరుతురు. సోటు లేని వాళ్ళు చాలామంది కూడా కొంతమంది బాధపడుతారు. అందరికీ సోటు ఇవ్వాలి. ఇండ్లు కూడా ఈ గృహలక్ష్మి కూడా కొన్ని ఇచ్చిరు, ఇవ్వలేదు కొంతమందికి, అవి కూడా ఇవ్వాలి. రోడ్లు కూడా మంచిగానే చేసిండు. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, మంచిగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అమ్మవారు కూడా మాకు ఈ పూజలు చేసుకున్నాను కూడా ఊరూరికి గుడి కూడా నేను పూజలు చేసుకున్న భక్తులు కూడా అక్కడికి వచ్చిన భక్తులు కూడా మంచిగానే అందరూ కూడా చాలా కేసీఆర్ మంచిగా చేసిండని చెప్తున్నాం. మేము కూడా ఎక్కడెక్కడ పోయినా కూడా కారు గుర్తుకే ఓటేయాలని నేను చెప్తున్నా. దేవుడమ్మ, నేను జడలు వచ్చినాయి, నన్ను ఎవరు ఏం పనికి పిలవట్లేదు. నన్ను అయితే అసలు ఎవరు కూడా ఇళ్ళకి అంటే జడలు వచ్చినాయి కదా అని బాధపడుతురు. అంటే సరలే స్వామి, మరి ఆయన కూడా కేసీఆర్ కూడా మరి మరి ఆయన కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని ఆ స్వామి మాకు కూడా ఈ చింతల చెరువు నుంచి ఇది ఎన్నో వార్డు మమ్మీ మంది చింతల చెరువు 17వ వార్డు నుంచి మాట్లాడుతున్నా నేను, దాసరి మరియమ్మని. ఆమె మరి అందరికీ మంచిగా మేలు జరుగుతూనే ఉన్నాయి. బతుకమ్మ చీరలు కూడా మంచిగా మీరు ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఊరు అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. కానీ ఇంకా ఈ ఇల్లు లేని వాళ్ళు, పింఛన్ రాని వాళ్ళు కూడా కొంతమంది బాధపడుతురు. ఒంటరి మహిళలు కూడా కొంతమంది బాధపడుతురు. కొంతమందికి వచ్చినాయి మంచిగానే, అందరికి కూడా ఇవ్వాలని నేను నా హృదయపూర్తంగా నేను చెప్తున్నాను. నాకు మాత్రం 30 సంవత్సరాల నుంచి ఇల్లు లేవు. నేను కిరాయిలకే ఉంటున్నా. నా కుటుంబంలో 3 కుటుంబాలు అయినాయి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నాకు ఇప్పుడు భర్త గారు నాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు. కేసీఆర్ నా ఇంటి దేవుడు అయింది. నేను జన్మకి నేను మర్చిపోను. నా ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటా. నా జీవితం నా పిల్ల తరానికి నేను గుర్తు పెట్టుకుంటాను. జయ తెలంగాణ కారు గుర్తుకే.